సినిమాలు చూసిన తర్వాత బయట ప్రొడ్యూసర్ సుకుమార్ గారితో సినిమా అంటే కొంచెం జంకే పరిస్థితే కదా. ఇప్పుడు లేదుగా, ఇప్పుడు సినిమా హిట్ కదా, ఇప్పుడు సినిమా హిట్ కదా, సినిమా సక్సెస్ కదా. పైగా 6 నెలలు అయిపోయింది, జూలై 5th స్టార్ట్ చేశాను, జాన్ 10th రిలీజ్ చేశాను. సో ఐ ప్రూవ్డ్ ఏ మూవీ 6 monthsలో ఓ సినిమా చూడండి. కానీ విచిత్రం ఏంటంటే మీరు అనుకున్నట్టు ప్రేక్షకులు ఎంత మంచి వాళ్ళు, ప్రొడ్యూసర్లు అంత మంచివాళ్ళు. ఎంతవరకైనా సరే ఎంత మంచివాళ్ళు అంటే ఇప్పటికీ ఐఎమ్ గెటింగ్ మూవీస్. నా ఇంకా సినిమాలు చేయడానికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. హిట్గా అందుకే వచ్చింది. అది కూడా కాదు, మన తర్వాత కూడా వచ్చింది కదా సినిమా. మన లాంటి ఫ్లాప్ తర్వాత కూడా ఒక ఫ్లాప్తో డైరెక్టర్ కెరీర్ ఆగిపోదుగా. మేబీ అది కావచ్చు. నేను అలాంటి ప్రాబ్లం వల్ల మీరు ప్రొడ్యూసర్ అవ్వడం స్టార్ట్ చేశారా? అలాంటిది ఏం లేదు. కేవలం ఏంటంటే ఒకటి బేసిక్గా స్టార్ట్ చేసింది, అనుకోకుండా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సో ప్రతాప్ డైరెక్టర్గా సినిమా చేయాలనుకున్నాను, ఒక సినిమా చేద్దామని. సో ఐ వాంట్ టు సపోర్ట్ ప్రతాప్ అనమాట. ఫస్ట్ స్క్రిప్ట్ పరంగా వాటి పరంగా నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. అలా చేసే ప్రాసెస్లో నేను ప్రొడ్యూసర్ అయిపోయాను అనుకున్న పరిస్థితుల్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా ప్రొడ్యూసర్ అవుతున్నప్పుడు నాకు ఒక సందేహం కలిగింది, నేను ప్రొడక్షన్ చేద్దామా లేదా అనేది. ఆ పాయింట్లో కొంచెం ఆలోచించినప్పుడు అంటే దేర్ ఆర్ మెనీ నా అసిస్టెంట్ డైరెక్టర్స్. మీ నంబరు నా దగ్గర షాడోలో ఉన్నాను కాబట్టి అలా ఉండిపోతాను. కానీ సో ఐ థింక్ 8 to 9 members ఆర్ దేర్, దే రెడీ టు, అంటే వాళ్ళు ఎంత మంచి స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నారు అంటే దే ఆర్ లైక్ నౌ గన్స్ అనమాట. ఇంకెవరన్నా చేస్తే ఫైర్ అయిపోతారు, అలా ఉన్నారు. సో వాళ్ళందరూ మీరే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. నాకు టైం ఉంటే అందరినీ, లేదంటే కొందరిని అలా. సో ఇందులో నాకు వెంకీ అని 14 Reels వెంకీ డైరెక్ట్ చేస్తున్నాడు. హీ గాట్ ఏ ఛాన్స్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్ ప్రొడక్షన్. అలాగే అర్జున్ మీకు చెప్పాను కదా, హాస్పిటల్ ఎపిసోడ్ అబ్బాయి డైరెక్ట్ చేస్తున్నాడు ఇంకో సినిమా. అలాగే నా కజిన్ కమ్ ఫ్రెండ్ అనమాట, మొదటి నుంచి తను కూడా, నేను మ్యాథమెటిక్స్ లెక్చర్, తను ఫిజిక్స్ లెక్చర్, కెమిస్ట్రీ లెక్చర్, 3 లెక్చర్స్ కలిపి బయటకు వచ్చేస్తాను యాక్చువల్గా. సో తను నెక్స్ట్ దర్శకుడు అని ఆ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఒప్పుకుండా సినిమాను ఆ టైం నైట్ క్యాన్సిల్ చేసేసి నైట్ ముహూర్తం పెట్టేసి నైట్ వేరే ప్రొడ్యూసర్తో వేరే హీరోతో సినిమా స్టార్ట్ చేశాను.